దీనికి ఇదే సార్ లైట్ ఎల్ఈడి బల్బ్ పెట్టాలి. దీంట్లో ఒక మ్యాగ్నెట్ సార్. సో మొదలంటే దీంతో మొదలెట్టండి సార్. మాకు ఇంట్రెస్ట్ పిల్లలకి రెండే సార్ మిక్స్. పిల్లలు మంత్రం వేస్తున్నా మంత్రం వేసి మా సీక్రెట్ ఇవే సార్. ఓకే ఇప్పుడు మీరు ఇది చేయించిన తర్వాత బోర్డు మీదకి వెళ్దాం సార్. యాక్చువల్లీ మనం ఏం చేస్తాం ఫస్ట్ బోర్డు మీదకి వెళ్ళిపోతాం. ఫస్ట్ బోర్డు ఇది ఫస్ట్ చేయిద్దాం సార్. ఒక మల్టీమీటర్ 120 రూపాయలు సార్ మల్టీమీటర్. మీకు తెలిసిన ఎలక్ట్రానిక్ షాప్ అయితే 80 రూపాయలకే ఇస్తాడు. ఎందుకంటే సో ఈ మల్టీమీటర్లో ఫస్ట్ బ్యాటరీ పెట్టి ఇద్దరు నింపిన నాది బాగుంది నింపిన. అవునే వోల్టేజ్ ఇక్కడ వోల్టేజ్ అన్న నింపిన. ఇది 3.25 బ్యాటరీ. ఇది 3.25 మల్టీమీటర్ వోల్టేజ్లో సార్. అదే మన ఇది కరెంట్లో ఇది బ్యాటరీ చూస్తాడు సార్ ఫస్ట్. వాడికి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం కోసం వెలిగిస్తాం ఫస్ట్. సార్ ఇది మొత్తం తయారు చేయడం మీకు 10 రూపాయలు అవుతుంది. 10 రూపాయల కంటే తక్కువ డబ్బులే అవుతాయి. మీరు హోల్సేల్లో బల్బులు కొంటే చాలా తక్కువ రేట్ రూపాయి బల్బు పడుతుంది. ఇది రూపాయి కోట. సో ఏం లేదు సార్. ఇప్పుడు మీరు జంక్షన్లా చెప్పాలి ఇప్పుడు వాడికి సార్ డైరెక్ట్ మల్టీమీటర్ తీసుకోండి. అరే బాబు దీని మధ్య కరెంట్ ఎంత ఉందో చూడరా అని చెప్పండి. మల్టీమీటర్లో కరెంట్ మెజర్ చేస్తారు కదా, మిల్లీ యాంప్స్లో వస్తుంది. అవును దీన్ని మిల్లీ యాంప్స్లో మెజర్ చేయమనండి. అన్నింటినీ సమ్ చేసి పక్కన పెట్టమనండి. ఇప్పుడు మెజర్ చేయమనండి. ఇది సేమ్ ఉంటుంది. అంటే లోపలికి ఎంత మ్యాగ్నిట్యూడ్ కరెంట్ వెళ్తుందో బయటకి అంతే మ్యాగ్నిట్యూడ్ అంటే కదా మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద కరెంట్ ఎంట్రీ. సెకండ్ ట్రాన్స్ఫార్మర్ కాన్సెప్ట్, బేసిక్ కాన్సెప్ట్ ట్రాన్స్ఫార్మర్. అది అర్థమైంది. చూడలేవు కదా అంటాడు ఫస్ట్. వాడికి కేవలం మామూలుగా సెంట్రిపెటల్ ఫోర్స్ చెప్పండి సార్. నేను మీకు వచ్చింది ఎగ్జాంపుల్ చెప్తా సార్. మీరు టైం వేస్ట్ చేయట్లేదు నేను ఎగ్జాంపుల్ సార్. ఇది మనం మామూలుగా తయారు చేసుకున్నాం చిన్న ఎగ్జాంపుల్. కట్టిదే తీసుకున్నాం సార్. ఇప్పుడు నేను అడుగుతా, ఇప్పుడు నేను ఇలా లాగితే ఏమవుతుంది? ఇప్పుడు నేను లాగానా లేదా అంటే నేను ఫోర్స్ అప్లై చేశాను కదా. ఫోర్స్ అవుట్వర్డా ఫోర్స్ ఇన్వర్డా? ఫోర్స్ అవుట్వర్డ్. అంటే ఇప్పుడు ఇది ఇలా వచ్చింది అంటే ఫోర్స్ అవుట్వర్డ్ అనే అర్థం. నేను లాగినా ఎవరు లాగినా ఇలా బయటకు వచ్చింది అంటే ఖచ్చితంగా సమ్ ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ ఆన్ ఇట్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఇప్పుడు చెప్పండి మేడం, హూ ఈజ్ పుషింగ్ ఇట్ అవుట్? సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్. హూ ఈజ్ దట్ ఎక్స్టర్నల్ ఫోర్స్? సెంట్రిఫ్యూగల్. ఈ సెంట్రిపెటల్ విజువలైజ్ చేస్తారు. సెంట్రిఫ్యూగల్ వాడు నమ్మడు. అంటే మనం చెప్తే నమ్ముతాడు కానీ వాడి మనసు వెళ్ళదు అంత ఫాస్ట్గా. ఇది ఎందుకంటే ఫిక్స్ చేస్తారు. ఎందుకంటే ఎవరు లాగట్లేదు బయట నుంచి. అందుకని మొదట వాడికి లాగి చూపిద్దాం. అరే బాబు లాగితేనే ఇది మీదకి వెళ్తుంది అని. సో లాగితే మీదకి వెళ్తుంది కాబట్టి ఎవరో లాగుతున్నారు. సో లాగే ఫోర్స్ ఏది అంటే సెంట్రిఫ్యూగల్. మ్యాగ్నెట్ అతుక్కోదు. మనకు ఆ విషయం చెప్తాం వాడికి. ఎందుకంటే కాపర్ ఇదే పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్, ఫెర్రో కాదు. సో ఇప్పుడు మామూలుగా వాడి వల్ల ఏదైనా అంటే వాడు మన నమ్మడు కాబట్టి గ్రావిటేషన్ ఫోర్స్ చూపుతాం. చేస్తాను పడిపోతుంది. సో ఎందుకు పడింది అంటే తప్పని చెప్తాడు. 7th క్లాస్ కూడా చెప్తాడు మీకు గ్రావిటేషన్ ఫోర్స్. ఇది అతుక్కోదు. ఆ విషయం చెప్తాం వాడికి. ఇంతసేపు ఎందుకు పట్టింది ఫస్ట్. ఇంకా మీకు వాడు 100 ఆన్సర్లు చెప్తాడు. నువ్వు లోపల ఏదో పెట్టావు చెప్తాడని. సో ఇప్పుడు ఇందాక వాడికి చూశాడు కాబట్టి వాడికి ఒక విషయం నమ్మకం వచ్చింది. మ్యాగ్నెట్ కదిలితే కరెంట్ వస్తుంది, ఈఎంఎఫ్ జనరేట్ అవుతుంది. ఇప్పుడు మ్యాగ్నెట్ కదులుతుంది కాబట్టి ఈఎంఎఫ్ జనరేట్ అవుతుంది. ఈఎంఎఫ్ జనరేట్ అవుతుంది అంటే కరెంట్ వస్తుంది. ఇది కాపర్ కాబట్టి ఇట్స్ ఏ కండక్టర్. సో కరెంట్ ఉన్న చోట ఎవరు వస్తారంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఇందులో ఏముంది ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సపోజ్ చేస్తుంది. గ్రావిటేషనల్ ఫోర్స్ ఏమో కిందకి రమ్మంటుంది. బట్ ఆ ఫోర్స్ ఏం చేస్తారు? ఎక్స్టర్నల్ ఫోర్స్ ఉంటుంది. బట్ అల్టిమేట్గా గ్రావిటేషనల్ ఫోర్స్ నెట్ ఫోర్స్ ఎక్కువ కాబట్టి వస్తుంది. బట్ ఏంటంటే టైం ఫారడేస్లో అయిపోతుంది. లెన్జ్లా ఎడ్డీ కరెంట్ సెకండ్ ఇయర్లో ఉంటుంది కాన్సెప్ట్. 3 కాన్సెప్ట్లు ఒకే దగ్గర ఉంటుంది. 2 రకాల సౌండ్లు వస్తాయి. ఒకటి దగ్గరగా, ఒకటి దూరంగా. దగ్గరగా వచ్చింది కంప్రెషన్ సార్. ఆ ఊరు వెళ్ళాలి. అల్యూమినియం కవర్ వాడుతుంది. అల్యూమినియం కవర్ పగిలిపోతుంది. ఊరిగానే కాన్వెక్స్. మీరు కనిపిస్తున్నారు ప్లేన్. ఇది కాన్కేవ్ చేస్తారు. కాన్కేవ్
చేస్తుంది